Welcome to the online class of ABN PR Degree College. Uh, Today, I am going to explain two different topics in the ecology. They are resource partitioning and character displacement. These are the two topics in the ecology, paper ecology. Semester 6th. Here, first, resource partitioning. Resource partitioning అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేటువంటిది చూద్దాం. ఫస్ట్, రీసోర్స్ పార్టిషనింగ్ reduces the problem of the competition between the living organisms. అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ మధ్య కాంపిటీషన్ తగ్గించడానికి రీసోర్స్ పార్టిషనింగ్ అనేటువంటిది హెల్ప్ చేస్తూ ఉంటుంది. రీసోర్స్ పార్టిషనింగ్ అంటే ఏంటి అనేటువంటిది చూస్తే, వెన్ దెర్ ఇస్ ఎ resource and many animals, they are depending on that resource. If all of the animals at the same time they depend on the same resource, it may leads to competition. అంటే రీసోర్స్ ఒకటే ఉంది, ఆ రీసోర్స్ పైన యానిమల్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. ఈ యానిమల్స్ అన్ని ఒకేసారి ఆ రీసోర్స్ పైన ఆధారపడడం జరిగితే వాటి మధ్య కాంపిటీషన్ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఆ కాంపిటీషన్ కనుక తగ్గించుకోవాలనుకుంటే ఆ రీసోర్స్ని పార్టిషనింగ్ చేసుకోవాలి. పార్టిషనింగ్ అంటే డివైడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఎలా జరిగింది అనేటువంటి చూస్తే, దిస్ రీసోర్స్ పార్టిషనింగ్ was explained by a scientist called MacArthur. MacArthur అనేటువంటి సైంటిస్ట్ ఈ రీసోర్స్ పార్టిషనింగ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ది కాంపిటీషన్, ఇట్ ఈస్ బెటర్ టు లివ్ విత్ కో ఎగ్జిస్టెన్స్. సో దట్ ఈస్ కాల్డ్ రీసోర్స్ పార్టిషనింగ్. అంటే ఒకదాంతో ఒకటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఒకదాంతో ఒకటి తగు పడే కంటే ఆ రీసోర్స్ కోసం అవి ఆ రీసోర్స్ని పార్టిషనింగ్ చేసుకుని చక్కగా అవి ఒకదాంతో ఒకటి కలిసిమెలిసి జీవిస్తే అక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. సో దాన్ని మెకార్థర్ అనేటువంటి సైంటిస్ట్ ఐడెంటిఫై చేశాడు. ఎలా ఐడెంటిఫై చేశాడని చూస్తే, దెర్ ఆర్ different species of birds called warblers. అనేటువంటి కొన్ని బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. వార్బ్లర్స్ అనేటువంటి బర్డ్ స్పీషీస్. ఈ బర్డ్ స్పీషీస్ అన్నీ కూడా ఒక ట్రీ మీద అవి షెల్టర్ ఏర్పాటు చేసుకుని సర్వే అవుతున్నాయి. ఒక ట్రీ మీద దే ఆర్ లివింగ్ ఆన్ ఏ ట్రీ. అన్నీ కూడా ట్రీ పైన సర్వే అవుతున్నాయి. అన్నీ కూడా స్టార్టింగ్లో ఏంటంటే ఆ వార్బ్లర్స్ అన్నీ కూడా ఆ ట్రీ మీద నుంచి ఒకేసారి ఫుడ్ కోసం బయటికి వెళ్తూ ఉన్నాయి. ఒకేసారి ఆ ట్రీ మీద, చాలా పెద్ద ట్రీ అది, ఆ ఒకేసారి ఆ ట్రీ మీద నుంచి వార్బ్లర్స్ అనేటువంటి ఈ బర్డ్స్ అని ఒకేసారి ఫుడ్కి వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ అనేది చాలా లిమిటెడ్గా ఉండదు. ఈ ట్రీ నుంచి బయటకు వచ్చినటువంటి ఆ వార్బ్లర్స్ బర్డ్స్ యొక్క నెంబరు చాలా ఎక్కువ ఉండదు. అందుకని వాటి మధ్యలో ఆ ఫుడ్ కోసం కాంపిటీషన్ అనేటువంటి జరుగుతూ ఉండేది. అలాగే ఒకేసారి ఆ బర్డ్స్ అన్ని మళ్ళీ ఫుడ్ తీసుకుని ఒకేసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ ఆ ట్రీ మీదకి వస్తూ ఉండేవి. దానివల్ల ఆ షెల్టర్ కోసం వాటి మధ్య కాంపిటీషన్ అనేటువంటిది జరుగుతూ ఉండేది. అందుకనే టు మినిమైజ్ దట్ కాంపిటీషన్, the tree helps
ఇన్ డిఫరెంట్ వేస్. ఎలా హెల్ప్ చేసింది అనేటువంటి చూస్తే, దే స్టార్ట్స్ ది పార్టిషనింగ్ దట్ ట్రీ. ఆ ట్రీని పార్టిషన్ చేసుకున్నాయి. అంటే ఒకసారిగా అన్ని వెళ్ళిపోయి ఫుడ్ కోసం ఒకేసారి ఫుడ్ సంపాదించుకోవడానికి అక్కడ కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. అందుకనే ఇవేం చేసినాయి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ ట్రీ, ఈ ట్రీ మీద టాప్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ బ్రాంచెస్ పైన కొన్ని బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. కొన్ని బర్డ్స్ అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. అలాగే మిడిల్లో కొన్ని బర్డ్ స్పీషీస్ మిడిల్లో ఉన్నాయి, కొన్ని బర్డ్ స్పీషీస్ ఏమో బాటంలో ఉన్నాయి, కొన్ని బర్డ్ స్పీషీస్ ఏమో ఎడ్జ్ ఆఫ్ ది ట్రీ. ఆ ట్రీ యొక్క ఎడ్జెస్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్జ్ బ్రాంచ్లో కొన్ని బర్డ్స్ ఉన్నాయి. అలాగే ఆ ట్రీని అవి ఏం చేసినాయి అంటే పార్టిషన్ చేసుకుని ఆ ప్లేస్లో అవి షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది స్టార్ట్ చేసినాయి. అలాగే దే స్టార్ట్స్ ది టేకింగ్ ఆఫ్ ఫుడ్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. ఒకేసారి ఫుడ్కి వెళ్ళి ఆ ఫుడ్ అనేటువంటిది సరిపోక కాంపిటీషన్లో అవి ఇబ్బంది పడే కంటే అవి మోడ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల అక్కడ కాంపిటీషన్ అనేటువంటిది తగ్గింది. ఎలాగంటే ఇప్పుడు టాప్ ఏదైతే ట్రీ పైన టాప్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ బ్రాంచెస్ పైన ఉన్నటువంటి బర్డ్స్ ఏమో మార్నింగ్ ఫుడ్ కోసం వెళ్తూ ఉంటాయి. అవి వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి మిడిల్లో ఉన్నటువంటి బర్డ్స్ ఆఫ్టర్నూన్ ఫుడ్ కోసం వెళ్తూ ఉంటాయి. అవి వచ్చేసిన బ్యాక్ వచ్చిన తర్వాత ఈవినింగ్ ఏవైతే బాటంలో ఉన్నటువంటి బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్తూ ఉంటాయి. అలాగా ఫుడ్ హ్యాబిట్స్ని, ఫుడ్ టైమింగ్స్ని అవి చేంజ్ చేసుకున్నాయి. కొన్ని బర్డ్స్ ఏమో చిన్న చిన్న సీడ్స్ని ఫుడ్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాయి, కొన్ని బర్డ్స్ ఏమో పెద్ద సీడ్స్ని ఫుడ్గా తీసుకోవడం స్టార్ట్ చేసినాయి. ఇలాగా మోడ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్ అనేటువంటిది చేంజ్ అయింది. మోడ్ ఆఫ్ ది ఫుడ్ టైమ్ అది కూడా చేంజ్ అయింది. దీనివల్ల ఏం జరిగిందంటే వాటి మధ్య కాంపిటీషన్ అనేటువంటిది మినిమైజ్ అయిపోయింది, తగ్గిపోయింది. దాన్నే రీసోర్స్ పార్టిషనింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే సమ్ బర్డ్స్ దే మేక్ ది హ్యాబిట్ ఆఫ్ యాక్టివ్ డ్యూరింగ్ డే టైమ్, సమ్ బర్డ్స్ దే యాక్టివ్ డ్యూరింగ్ ఈవినింగ్ అండ్ నైట్ టైమ్స్. కొన్ని పగటిపూట చాలా యాక్టివ్గా ఉండి ఫుడ్ తీసుకోవడం అనేటువంటి స్టార్ట్ చేసినాయి, కొన్ని ఈవినింగ్, కొన్ని నైట్ టైమ్ ఆ ట్రీ నుంచి బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకుని మళ్ళీ బ్యాక్ రావడం అనేటువంటిది స్టార్ట్ చేసినాయి. ఇలా చేయడం వల్ల ఏమైందంటే వాటి మధ్య కాంపిటీషన్ తగ్గిపోయి ఆ ట్రీ మీద ఉన్నటువంటి ఆ వార్బ్లర్స్ అనేటువంటి బర్డ్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా అక్కడ సర్వైవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. నెక్స్ట్, సో అది రీసోర్స్ పార్టిషనింగ్ అంటే. నెక్స్ట్, క్యారెక్టర్ డిస్ప్లేస్మెంట్. క్యారెక్టర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇది కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. క్యారెక్టర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అనేటువంటి చూస్తే ఇక్కడ చూడండి, వెన్ the animals of same species, they are living in a particular geographical area, they have different morphological characters in their bodies. అంటే ఒకే స్పీషీస్కి చెందినటువంటి యానిమల్స్ ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు వాటి మధ్య వాటి యొక్క మార్ఫాలజీ అంటే వాటి బాడీ స్ట్రక్చర్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. అదే బర్డ్స్, అదే యానిమల్స్ వేరే వేరే ప్లేసుల్లో ఉన్నప్పుడు, సేమ్ స్పీషీస్ వేరే వేరే ప్లేసుల్లో ఉన్నప్పుడు వాటి మార్ఫాలజీ అనేటువంటిది సిమిలర్గా ఉంటుంది. సో అది క్యారెక్టర్ డిస్ప్లేస్మెంట్ అంటే. అది అలాగనేటువంటిది చూద్దాం. అది ఇక్కడ ఫించ్ బర్డ్స్ అనేటువంటివి ఉన్నాయి. గెలాపాగస్ ఐలాండ్ అనేటువంటిది ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ ఐలాండ్స్లో ఫించ్ బర్డ్స్ అనేటువంటి కొన్ని బర్డ్స్ అక్కడ సర్వైవ్ అవుతున్నాయి. ఇక్కడ గెలాపాగస్ ఐలాండ్లో ఒక ఐలాండ్ 1, ఐలాండ్ 2, ఐలాండ్ 3 అని 3 ఐలాండ్స్ని మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నాం. ఇక్కడ ఐలాండ్ 1లో స్పీషీస్ ఏ అనే స్పీషీస్ అంటే ఒక స్పీషీస్ యానిమల్స్ అక్కడ సర్వే అవుతున్నాయి. అలాగే ఐలాండ్ బిలో ఐలాండ్ 2, ఐలాండ్ 1, ఐలాండ్ 2, ఐలాండ్ 2లో వేరే ఫించ్ బర్డ్స్ యొక్క స్పీషీస్ ఐలాండ్ 2లో ఉన్నాయి. ఇప్పుడు ఐలాండ్ 1లోను ఐలాండ్ 2లో ఉన్నటువంటి ఈ బర్డ్స్ యొక్క ఆ ఫించ్ బర్డ్స్ యొక్క బీక్ చూస్తే ఆ బీక్స్ ఎలా ఉన్నాయంటే సిమిలర్గా ఉన్నాయి.
సిమిలర్గా చూడండి, సేమ్ బీక్ సైజ్, సిమిలర్ బీక్ సైజ్ ఉన్నాయి అన్ని కూడా. ఏంటి ఇది అంటే, ఎందుకంటే ఇక్కడ ఈ ఐలాండ్ వేరు. ఇప్పుడు సిమిలర్ బీక్ సైజ్ ఉన్నా, సిమిలర్ బాడీ స్ట్రక్చర్ ఉన్నా వాటి మధ్య కాంపిటీషన్ లేదు అక్కడ. ఎందుకంటే కొన్నేమో ఒక ఐలాండ్లో ఉన్నాయి, కొన్ని ఇంకొక ఐలాండ్లో ఉన్నాయి. ఇవి అక్కడికి వెళ్ళవు, అవి ఇక్కడికి రావు. అందువల్ల అక్కడ అవి ఒకే బాడీ సైజ్ ఉన్నప్పటికీ వాటికి ఎటువంటి కాంపిటీషన్ అనేటువంటి లేదు. కాబట్టి ఒకే సైజ్, ఒకే బాడీ షేప్, ఒకే బీక్ సైజ్ అనేటువంటిది వాటిలో కనిపిస్తూ ఉంటాయి. అదే ఇవన్నీ కూడా ఒకే ఐలాండ్లో ఉన్నాయనుకోండి, ఈ స్పీషీస్ అన్ని కూడా ఒకే ఐలాండ్లో ఉన్నాయి. స్పీషీస్ ఏ, స్పీషీస్ బి అనేది ఒకే ఐలాండ్లో, అంటే ఐలాండ్ 3 అనేటువంటిది ఉంది ఇక్కడ. ఈ ఐలాండ్ 3లో స్పీషీస్ ఏ, స్పీషీస్ బి రెండు కూడా ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు, ఒకే ఐలాండ్లో ఉన్నప్పుడు వాటి బీక్ సైజు, మార్ఫాలజీ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అవి వేరే వేరే ఐలాండ్లో ఉన్నప్పుడు వాటి బీక్ అనేటువంటి సైజ్ అనేటువంటిది, వాటి యొక్క మార్ఫాలజీ అనేటువంటిది సిమిలర్గా ఉంది. కానీ అవే బర్డ్స్ ఒకే ఐలాండ్లోకి వచ్చినప్పుడు వాటి బీక్ సైజు, వాటి యొక్క మార్ఫాలజీ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఇది కారణం అంటే, ఇప్పుడు స్పీషీస్ ఏ, స్పీషీస్ బి అనేటువంటి ఈ రెండు బర్డ్స్ కూడా ఒకే ప్లేస్లో ఉంటే వాటి మధ్య కాంపిటీషన్ జరిగే అవకాశం ఉంది. వాటిలో ఏంటంటే సమ్ బర్డ్ స్పీషీస్ ఆర్ స్పీషీస్ ఏ బర్డ్స్ ఆర్ హ్యావింగ్ వెరీ లాంగ్ pointed strong beak and they takes the large seeds as food materials. ఏ స్పీషీస్లో బీక్ సైజ్ అనేది చాలా షార్ప్గా ఉంది, అలాగే పాయింటెడ్గా ఉంది, లాంగ్గా ఉంది. అందువల్ల అవి పెద్ద పెద్ద సీడ్స్ని ఫుడ్గా తీసుకోవడం స్టార్ట్ చేసినాయి. అలాగే అదే ఐలాండ్లో ఉన్న స్పీషీస్ బిలో చూస్తే బర్డ్స్లో బీక్ సైజ్ చిన్నగా ఉంది, షార్ట్ బ్లంట్ బీక్ సైజ్ చిన్నగా ఉంది, బ్లంట్గా ఉన్నాయి. సో అలాంటి బీక్స్ ఉన్నటువంటి ఆ బర్డ్స్ చిన్న చిన్న సీడ్స్ని ఫుడ్గా తీసుకోవడం స్టార్ట్ చేసినాయి. ఇలాగా కొన్ని బర్డ్స్ ఒకే ప్లేస్లో ఉన్నటువంటి కొన్ని బర్డ్స్ ఏమో పెద్ద పెద్ద సీడ్స్ని తినడం, ఒకే ప్లేస్లో ఉన్నటువంటి మిగతా బర్డ్స్ ఏమో చిన్న చిన్న సీడ్స్ని ఫుడ్గా తీసుకోవడం, ఇలా స్టార్ట్ చేసేసరికి వాటి మధ్యలో కాంపిటీషన్ అనేటువంటిది తగ్గింది అక్కడ. సో దాన్నే క్యారెక్టర్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇప్పుడు ఆ ఐలాండ్ 3లో ఉన్నటువంటి రెండు వేరే వేరే స్పీషీస్ మధ్య వాటిలో ఒకే బీక్ సైజు, ఒకే బీక్ షేప్ ఉన్నాయనుకోండి, అవన్నీ ఒకే ఫుడ్ తీసుకోవాలి. అవన్నీ ఒకే ఫుడ్ తీసుకోవాలంటే వాటి మధ్యలో కాంపిటీషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల వాటి మధ్య ప్రాబ్లం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అందుకనే ఒకే డిఫరెంట్ స్పీషీస్ ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు వాటి యొక్క మార్ఫాలజీ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే టు ప్రివెంట్ ది కాంపిటీషన్. అదే స్పీషీస్ వేరే వేరే ప్లేస్లో ఉన్నప్పుడు వాటి యొక్క స్ట్రక్చర్ కానీ వాటి యొక్క మార్ఫాలజీ అనేటువంటిది సిమిలర్గా ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఉండదు వాటి మధ్య, వేరే వేరే ప్లేస్లో ఉన్నప్పుడు. సో దాన్నే క్యారెక్టర్ డిస్ప్లేస్మెంట్ అంటారు. సో దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి seen in the finch birds of Galapagos Islands. గెలాపాగస్ ఐలాండ్లో ఉన్నటువంటి ఫించ్ బర్డ్స్లో వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇది క్యారెక్టర్ డిస్ప్లేస్మెంట్ అంటే. అలాగే రీసోర్సెస్ పార్టిషనింగ్ అంటే ఇది. సో ఇక్కడతోటి మనకి ఇకాలజీలో యూనిట్ 1 అనేటువంటిది కంప్లీట్ అయింది. యూనిట్ 1 కొద్దిగా పెద్దది, బిగ్ యూనిట్ ఇది. మిగతావి స్మాల్ యూనిట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో ఓకే, థ్యాంక్ యూ.